ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో, ఆశ్చర్యకరమైన ప్రేమతో, నిబంధన సంబంధమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని మీ రక్తం చేత కడిగి కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించిన దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఈ దినము కూడా మీ బిడ్డలందరితో కలిసి వాక్యాన్ని పంచుకునేటువంటి గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ వాక్య ధ్యాన సమయములంతటిలో మీ పరిశుద్ధాత్మ సహాయమును నడిపింపును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన చీకటి శక్తులను, అంధకార క్రియలను దూరంగా పారద్రోలమని ప్రార్థన చేసుకుంటూ సర్వంలో మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకునమని వింటున్న బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలరా, వాక్య ధ్యానములకు వెళ్ళక ముందు ఒక చిన్న పల్లవి పాడుకుందాము. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ, అద్వితీయుడవు, పరిశుద్ధుడవు, అతి సుందరుడవు నీవే ప్రభు. అద్వితీయుడవు, పరిశుద్ధుడవు, అతి సుందరుడవు నీవే ప్రభు. నీతి న్యాయములు నీ సింహాసనాధారం, నీతి న్యాయములు నీ సింహాసనాధారం, కృపా సత్యములేని సన్నిధానవర్తులు, కృపా సత్యములేని సన్నిధానవర్తులు, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ, బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై. నా హృదయమే నీ ప్రియమగు ఆలయం, నా హృదయమే నీ ప్రియమగు ఆలయం, స్తుతియాగమునే చేసెద నిరతం, స్తుతియాగమునే చేసెద నిరతం, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మనం గత వారము ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానం చేస్తూ సగములో ఆపుకున్నాము. ఆ మిగిలిన సగము ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు చేసేటువంటి ఆలస్యములో ఉన్నటువంటి రహస్యం. దేవుడు ఆలస్యం చేస్తున్నాడా? ఆశ్చర్యపడుతున్నారా? ఆలస్యం చేయడం అంటే కొంచెం సమయం ఆయన తీసుకుంటాడు. ఎక్కడ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు 3 విధములుగా సమాధానాలు చెప్తుంటాడు. కొన్ని ప్రార్థనలు మనం చేయగానే దేవుడు అవును అంటాడు, ఎస్ అని జవాబిస్తాడు. మరికొన్ని ప్రార్థనలకేమో లేదు, లేక కాదు, నో అనే సమాధానం ఇస్తూ ఉంటాడు. మూడవది, మనం చేసేటువంటి ప్రార్థనలకు కొన్నిసార్లు దేవుడు కనిపెట్టు అని అంటాడు, వెయిట్ అనేటువంటి మాట అంటుంటాడు. ఈ 3 విషయాల్లో దేవుని యొక్క ఒక పారమార్థిక సత్యం, లేక ఒక ఉన్నతమైన ఉద్దేశము, లేక ఒక గొప్ప ప్రణాళిక ఉంటుందని
దీని వెనకాల మనకు అర్థం కాని ఒక రహస్యం ఉంటుందని మాట నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఈ అంశం నేను ధ్యానించినాను. కొన్ని సందర్భాలలో దేవుడు మనకు మన ప్రార్థనలకు అవును అంటాడు, కొన్ని ప్రార్థనలకు లేదు అంటాడు, లేక కాదు అంటాడు, మరికొన్ని మాటలకు లేక ప్రార్థనలకు కనిపెట్టు అంటాడు. ఈ దినం మనము కనిపెట్టు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాము. కొంతమంది దేవుని సేవకులు చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. నేను గత వారు చెప్పిన విషయాలు కొన్ని బ్రీఫ్గా ఇక క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేసి నేను చివరి మాట పెడతాను. నిర్గమాకాండం 32వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో అనిరి. మోషే కొండ మీద తడవు చేయుట అనే మాట మనం విన్నాం. రెండవ మాట చూద్దామండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపగా అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము చూపువాడై ఉన్నాడు. తర్వాత మూడవ విషయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనం. అతడు అంటే లాజరు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. కనుక 3 సందర్భాలలో ఆలస్యం చేయుట, లేక తడవు చేయుట, లేక అక్కడ 2 రోజులు నిలిచిపోవుట అనేటువంటి మాట మనం గమనిస్తున్నాం. నేను మొన్న దినం జ్ఞాపకం చేసిన విషయాలు కొన్ని ఒకసారి జ్ఞాపకం చేసి నేను తర్వాత వచనానికి వెళ్తాను. దేవుడు ఆలస్యం చేస్తుంటాడు. వాటి వెనుకాల ఆశీర్వాదములు తప్పకుండా ఉంటాయి. అవి అలక్ష్యాలు కాదు, నిర్లక్ష్యం చేసే స్వభావం కాదు, అన్యాయాలు అసలే కావని మనం తెలుసుకోవాలి. కానీ అద్భుతములు, ఇక మంచి అవకాశాలు, ఆశీర్వాదాలు దాని వెనుకాల ఉన్నవి అని మనం గ్రహించాలి. ఆలస్యం అమృతం విషము అనే మాట సామెత మనం విన్నాం. అది ఏదో లోకస్తులు మాట్లాడుకునే మాట కానీ ఇది బైబిల్కి సంబంధించిన మాటలు కాదు. దేవుడు బుద్ధిపూర్వకంగానే ఒక ఉన్నతమైన ఉద్దేశంతో మన ప్రార్థనలకు జవాబుగా ఆలస్యం చేస్తుంటాడు. కొన్ని దినముల తర్వాత ఆ ప్రార్థనకు మనకు జవాబిస్తూ ఉంటాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఆలస్యం అనే మాట అందరికీ చికాకు పుట్టించేటువంటి మాట. ఎవరు కూడా దాన్ని సహించలేరు. అందరూ బేజారు పడుతుంటారనే మాట మనకు అందరికీ తెలుసు. తర్వాత మనం చూసినట్టయితే కీర్తనకారుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు. 70వ కీర్తన 5వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుమి అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, ఆలస్యం సహింపలేనిది. ఆలస్యం అంటే మనిషికి భయం. ఈ విషయం దేవునికి తెలుసు. తెలిసే మన పట్ల లేక మనలో కొందరి పట్ల ఆయన బుద్ధిపూర్వకంగా కొన్ని విషయాలలో ఆలస్యం చేస్తూ ఉంటాడని మనం గ్రహించాలి. ఆలస్యం అయినప్పటికీ కూడా మనం ఆయన అడుగుజాలలో పయనించాలనేటువంటి ఉద్దేశం దేవుడు కలిగి ఉంటాడు. మనము మన భాషలో ఆలస్యం చేస్తాడని ఆయన అంటున్నాము, కానీ దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్యము నిర్లక్ష్యము చేయడు, బుద్ధిపూర్వకంగా ఏది కూడా చేయడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆలస్యం చేస్తున్నాడని ఆందోళన చెందితే మానవునికి నిరాశ, నిర్లిప్తత, నిస్పృహ కలుగుతుందనేటువంటి మాట కూడా గమనించి ఇక వేరే ప్రయత్నం, సొంత ప్రయత్నం ఏమి చేయకుండా ఆపు చేసుకోవాలని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. దేవుని వాక్యంలో అంతము వరకు సహించి ఆలస్యాన్ని ఆనందదాయకంగాను ఆశీర్వాదకరంగాను అనుభవించి చివరికి విశ్వాసం ఉంచిన వారి యొక్క ప్రార్థనలకు జవాబులు ఉన్నతమైన విధముగా ఉంటాయని చెప్పి మనం బైబిల్ గ్రంథంలో తెలియజేయబడుతున్నాం. కనుక అబ్రహాం విషయంలో ఆలస్యం జరిగింది. ఇది ఆదికాండం 17వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల వరకు వ్రాయబడింది. యెహోవా అబ్రహామును పిలిచినప్పుడు జన్మభూమిని, బంధుమిత్రులను విడిచిపెట్టి కని విని ఎరిగినటువంటి కనాను దేశములకు వెళ్ళు అన్నప్పుడు వెళ్ళవలసి వచ్చింది. ప్రియమైన బిడ్డలారా, తత్ఫలితంగా అబ్రహామునకు దేవుడు ధనము, ఘనత, జ్ఞానము, సంపద, దాసదాసీలను ప్రసాదించాడు. అయితే అన్నీ ఉన్న ఒకటి లోటు ఉన్నది. ఏమిటది? సంతానము లేని లోటు.
సంతానం లేదు. ఒకసారి అబ్రహాము దేవునికి తన హృదయ వేదన చెప్పుకున్నాడు. అది 15వ అధ్యాయం 2వ వచనంలో, నిన్ను జనములకు తండ్రిగా నీ సంతానముని జనాంగములన్నీ ఆశీర్వదించబడతాయి అని దేవుడు వాగ్దానం చేశాడు. సంతానం విషయంలో అబ్రహాం నిజంగా సంతోషం లేదు, బాధపడ్డాడు. ఎన్ని ఉన్నా కూడా నాకు సంతానం లేదు కదా అనేటువంటి బాధ, చింత, ఆక్రందన ఉన్నది. దాన్ని దేవుడు గ్రహించినాడు. కానీ బుద్ధిపూర్వకముగానే ఒక ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు ఆలస్యంగా సంతానాన్ని ఇచ్చినట్టుగా మనం తర్వాత గమనించగలం. వాగ్దానంగానే మిగిలిపోయింది. దేవుడు చేసిన వాగ్దానము నిలబడుతుందా అనేటువంటి ఆ అభిప్రాయము అబ్రహాం కలిగి ఉండొచ్చు. ఆలస్యం జరుగుతున్నా ఓర్పుతో, సహనంతో ఆయన వాగ్దానాన్ని స్థిరముగా నమ్మినటువంటి వాడు అబ్రహాం. నమ్మదగిన వాడిని ఏనాటికైనా తప్పకుండా నెరవేరుతుంది అని ఆయన వాగ్దానం విశ్వసించాడు. అలా ఆయన చూచుడలో 24 సంవత్సరాలు గడిచిపోయింది. ఒకానొక దినాన దేవుడు అబ్రహాములకు ప్రత్యక్షమై నీకు సంతానం కలుగుతుంది అన్నాడు. ఇక అబ్రహాం యొక్క ఆనంద ఆశ్చర్యాలకు అవధులు లేకుండా పోయినాయి. ఎంతో సంతోషించినాడు. అప్పటికే శారా వయస్సు ఉడిగిపోయింది. 18వ అధ్యాయం 11వ వచనంలో మేము మాట చూడగలం. అయినను నా దేవుడు అసంభవములను సంభవములుగా చేసే దేవుడని నిరూపించుకుంటాడు అనేటువంటి తప్పకుండా సంతానాన్ని ప్రసాదిస్తాడని నమ్మినాడు. 21వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలం. ఎందుకంటే అబ్రహాం వయసు అప్పటికే 100 సంవత్సరాలు అయిపోయింది. తాను అడిగిన వరాన్ని పొందుటకు అబ్రహాం 24 సంవత్సరాలు దీర్ఘశాంతముతో కనిపెట్టాడు, ప్రార్థించాడు, ఎంతో ఓపికతో చూస్తున్నాడు. ఈ ఆసక్తి పట్టుదల అబ్రహాముకు దేవుని పాదాల చెంత దొరికినాయి. చివరికి దేవుడి సంతానం ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఆనాడు అబ్రహాము దేవుడు చేసిన ఆలస్యాన్ని సహించాడు గనుకనే అబ్రహాం సంతానంలో నుండి న్యాయాధిపతులు, ప్రధానులు, ప్రవక్తలు, అంతేకాక లోక మానవాళి యొక్క పాపములన్నీ నిమిత్తం తన ప్రాణం దానం ఇచ్చినటువంటి మన రక్షకుడైన యేసు ప్రభు వారు జన్మించినటువంటి వృత్తాంతం మనకందరికీ తెలుసు. ఇది అబ్రహాము జీవితంలో జరిగినటువంటి ఆలస్యం. రెండవది, యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్టయితే, అతడు అనగా లాజరు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనం. తాను ఉన్న చోటనే ఆయన ఇంకా ఆలస్యం చేశాడు. 2 దినాలు ఇంకా ఆలస్యం చేశాడు. వీరేమో కంగారుగా పరేషాన్లో ఉన్నారు. కానీ దేవుడు బుద్ధిపూర్వకముగానే ఆయన ఆలస్యం చేశాడు. రెండవ ఆలస్యం, అబ్రహాం విషయంలో ఆలస్యం ఒకటి, అది అబ్రహాంకు దీవెనగా మారింది. రెండవది, మరియ మార్తల యొక్క జీవితాల్లో కూడా తమ వారి సహోదరుడైన లాజరు విషయంలో కూడా చనిపోయినాడని తెలిసి కూడా ఇంకా 4 దినములు ఎక్కడో వేరే గ్రామంలో ఉన్నాడు, అక్కడ ఆగిపోయాడు. యేసు ప్రభు తన పరిచయంలో అనేక పర్యాయాలు బేతనియ గ్రామం దర్శించాడు. అక్కడ మరియ మార్తలు ఉన్నారు. ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు, ఆత్మీయంగా అంగీకరించారు, ఆయన్ను ఆరాధించినారు. ఆయన వారికి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు, పాఠాలు నేర్పినాడు. ఒకసారి లాజరు అనారోగ్యం కలిగి తీవ్ర రూపం దాచినప్పుడు ఏ ఆధారము లేకుండా నిస్సాహిత్యలో ఉన్నటువంటి మరియ మార్తలు, స్వామి, లాజరుకు, నీవు ప్రేమించేటువంటి లాజరుకు అనారోగ్యంగా ఉన్నది, వెంటనే రండి, త్వరగా రండి అని ప్రభు కబురు పెట్టారు. 11వ అధ్యాయం 3వ వచనం యోహాను సువార్త. యేసు వెంటనే రావాలి కదా, రాలేదు. కాగా ఇంకా పరేషాన్ ఏమిటంటే ఆయన ఉన్న చోటనే ఇంకా 2 రోజులు ఆగిపోయాడు, 4 దినములు ఆగిపోయాడు. యేసు ఆలస్యం చేసినందువలన లాజరుకు మరణము సంభవించింది. ఎందుకంటే రోగం తీవ్రమైపోయింది, చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరియ మార్తలు దుఃఖిస్తూ ఆలస్యం చేసిన యేసు ప్రభువును అపార్థం చేసుకున్నారు. మమ్మల్ని ఎంత ప్రేమించాడు కదా, రమ్మని కబురు పెట్టినప్పుడు ఎందుకు రాలేదని వాళ్ళు ఒకటే బాధపడ్డారు. కానీ తాను ఎందుకు ఆలస్యం చేశాడో యేసు ప్రభువుకు మాత్రమే తెలుసు. కానీ మరియ మార్తలకు అర్థం కాలేదు. యేసు ప్రభువును కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అసహనంతో. అంత అయ్యాక మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు, అతను మేల్కొల్ప వెళ్దాం రండి అని శిష్యులతో చెప్పి బయలుదేరి వచ్చాడు బేతనీకు. మరియ మార్తలు ఎదురు వెళ్ళి అంతరంగంలో ఉన్నటువంటి ఆ గోడంతా చెప్పుకున్నారు. అప్పుడు యేసు పాదాల చేత కూర్చుని ఉన్నటువంటి మరియమ్మ ఉత్తమైన దాని, అవసరమైన దానిని 10వ అధ్యాయం 41వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎందుకును బలం, మనోస్థైర్యం తగ్గిపోయింది. యేసు ఆలస్యాన్ని గురించి ఆలోచిస్తూనే ఇంట్లోనే వెళ్ళిపోయారు వాళ్ళు. యేసు రాగా ఆయన పాదాలు పడి
మీద పడి ఏడ్చినారు. యేసు కూడా కన్నీళ్లు విడిచాడు. అనేకులు కూడిలాగా యేసు సమాధి ఎందుకు వెళ్ళి మరియ మాతతో కూడా సమాధి నుంచి ఒక మాట అన్నాడు, లాజరు బయటికి రమ్ము అని పేరు పెట్టి పిలిచాడు. లాజరు వెంటనే సమాధిలో నుండి బయటికి వచ్చుట అందరూ చూశారు. ఇక మరియ మార్తల సంతోషానికి అవధులు లేకుండా అయిపోయింది. పట్టుజాలంత సంతోషం కలిగింది. అయితే మనం ఇక్కడ ఒక పారమార్థిక సత్యాన్ని గ్రహించవలసిన వారమైనా, యేసే గనక ఆ ఆలస్యం చేయకు వెళ్ళి ఉన్నట్టయితే లాజరు వ్యాధిని బాగు చేసి ఉండేవాడే కానీ చనిపోయిన లాజరును తిరిగి లేపేటువంటి అవకాశం అక్కడ కనపడేది కాదు. కనుక తత్ఫలితంగా అక్కడ జనసమూహంలో పునరుత్థానము జీవము నేనే అని చెప్పిన యేసు ప్రభువునందు విశ్వసించేవారు కాకపోయి గనక యేసు చేసే ప్రతి ఆలస్యము వెనకాల ఒక గూఢమైన అద్భుతమైన మర్మం దాగి ఉంటుందని ఈ విషయాన్ని బట్టి కూడా మనం గ్రహించాలి. రెండవదిగా, ఆలస్యాలను సరైన హృదయంతో భరించుట ఇంకా మనము ఎంతో మన జీవితంలో నేర్చుకునవలసిన వారమంటున్నాం. దేవుడు తన బిడ్డలను అనేక పర్యాయములు ఆలస్యముల ద్వారా పరీక్షిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఈ పరీక్షలలో ఒక ప్రశస్తమైనటువంటి పాఠం మనం నేర్చుకోవాల్సిన వారమైనా, ప్రతి పరీక్ష కూడా మనకు ఆయన నమ్మకత్వాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది, లేక ప్రయోజనకరంగా ఉంటుంది అనేటువంటి మాట గమనించాలి. దేవుడు తన బిడ్డలను పరిపూర్ణులుగా తీర్చిదిద్దడానికి వాడే పద్ధతి ఇదే అని మనం గ్రహించాలి. మనము ప్రతి ఆలస్యం వెనుక దాగి ఉన్న అమూల్యమైన సత్యాన్ని, అనుభవాన్ని, బాధలు, కన్నీళ్ల గుండా మరియా మార్తల వలె మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాము. చివరిగా మూడవ విషయం నేను చెప్పి ముగించాలని నేను ఆశపడుతున్నాను. ఆలస్యం మనకు బాధకరమే, నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ అది ఎల్లప్పుడూ లాభకరమైనదిగా ఉంటుందని మనం గ్రహించాలి. ఇది అనుభవపూర్వకంగా మనం అర్థం చేసుకోవాల్సిన వారు. ఎంత సన్నిహితంగా ప్రభువుని మనం వెంబడిస్తామో అంత సన్నిహితంగా లేక అంత లోతుగా దేవుని యొక్క మార్గాలను, ఆయన ఉద్దేశాలను మనము అర్థం చేసుకోగలం. మనం దేవునికి కృతజ్ఞత తెలిపే వారంగా ఉండాలి కానీ నిర్లక్ష్యంగా కానీ సడుగుడు కానీ గుడుగుడు కానీ చేసే వారంగా మనం ఉండకూడదు. ఆలస్యం అనేది మన ఆత్మీయ జీవితానికి ఆటంకం కాకూడదు సుమా, జాగ్రత్త. ఆలస్యాలు అనే ఆధ్యాత్మిక మెట్టను అధిరోహించి అత్యున్నతమైన స్థాయికి చేరిన వాడే నిజముగా విజేత లేక జయశాలి అని మనం నేర్చుకుంటున్నాం. కనుక ఆలస్యం జరిగితే దేవుని బిడ్డలు చెప్పుకుని మనము ఆందోళన చెందకుండా ఓపికతో కనిపెట్టడం నేర్చుకోవాలి. మనం దేవుణ్ణి అడిగింది కొంచెమే అయినా ఆలస్యం జరిగినప్పుడు ఆయన మనకు రెండింతలుగా ఇస్తాడు సుమా, జాగ్రత్త, గుర్తుపెట్టుకుందాం. రెండింతలుగా ఇస్తాడు. ఇదే ఆలస్యములోని రహస్యం. మూడో విషయం చెప్పుకుందామండి. యేసు యొక్క రెండవ రాకడ విషయం ఇది కూడా చెప్పి ఇది ఒక ప్రాముఖ్యమైన విషయం. ఇదొకటి నేను మీకు చెప్పాలని ముగించాలని ఆశపడుతున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, యేసు తన రాకడ విషయంలోనూ ఆలస్యం చేస్తున్నాడు కదా అని చాలా మంది అనుకుంటారు. వాక్యం ఏముందంటే, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయించక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో రాస్తున్నాడు. రెండవ రాకడ విషయంలో ఆలస్యం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి నేను కూడా కాలేజ్ చదువుకుని ఇప్పుడో చెప్పింది మా అక్క చిన్నతనంలో 58 సంవత్సరాలు 5వ తరగతి చదివేటప్పుడు చెప్పింది, ఈశ్వరుడు వచ్చేస్తారు బిడ్డ, నమ్ముకోవాలి, మనము మారుమనసు పొందాలి, పాపాలని రక్తంలో కడిగించుకొని మనం బాప్తిసం తీసుకొని సిద్ధంగా ఉండాలని చెప్పింది. 58 సంవత్సరం. ఇప్పుడు నాకు 70 సంవత్సరాల వరకు వచ్చింది. ఇంతవరకు యేసు ప్రభువు రాకపోయాయి. నేను నిర్లక్ష్యం చేయడం కానీ తాత్సారం చేసేది కానీ చేయకూడదు, లేక దాని విరుద్ధంగా మాట్లాడకూడదు. దేవుడు కావాలనే ఒక బుద్ధిపూర్వక ఉద్దేశంతో ఒక గొప్ప ప్రణాళికతో ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఒకవేళ ఇంతకు ముందే ఒక 15-20 సంవత్సరాల ముందే వచ్చుంటే కనుక ఎవరు రక్షణ పొందుతుండ్రి, ఎవరు పరలోక రాజ్యానికి సిద్ధపడుతుండ్రి, ఎంతమంది నరకానికి పోతుండ్రి, నరకానికి అగ్నిగుండానికి పోయేవారు కదా. అందుకనే ఒకడును నశించిపోవటానికి ఇష్టం లేదు. కనుక అంతటా అందరూ మారు మనసు పొందాలనేది దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందరూ అంటే ఓహో ఈ లెక్కన ఇంకొక 200 సంవత్సరాలు రాడేమో అని నువ్వు నిర్లక్ష్యంగా ఉండొద్దు, తాత్సారం చేయవద్దు. అనుకొనని గడియలో బైబిల్లో ఉండదండి, దొంగ ఇంటికి వచ్చినట్టుగా రహస్యముగా అనుకొనని సమయంలో వస్తాడు అనేటువంటి మాట కూడా మనకు జాగ్రత్త తెలుపుటకై మన కొరకు రాయబడింది. అనగా ఎప్పుడో చూసుకుందాంలే, లెట్ us ఎంజాయ్ దిస్ లైఫ్ అని ఒకవేళ నీ ఇష్టం వచ్చినట్టు ఆనందిస్తుంటే మనం 6:30కి అక్కడికి పోవడం తథ్యం. ఆ భయంకర తీర్పులో నిలబడవలసిన
పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. అట్లా రాకున్నట్లు నువ్వు ఇప్పుడే సిద్ధంగా ఉండాలని దేవుని యొక్క కోరిక. ఎప్పుడైనా నా యేసు ప్రభు గారు, లేక మనం ఈ శరీరాన్ని ఎప్పుడైనా విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా. మనం సిద్ధంగా ఉంటే అయిపోయింది. దేవుడు రాకడ మనం ఆయనతో కూడా పరలోకంలో చేరుకుంటాం. అందుకని ఈ వాక్యం వ్రాయబడింది. కనుక ఆయన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును రచింపవలని ఇచ్చయింపగా అందరూ అంతటా మారు మనసు పొందవలని కోరుచు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. తన మరణ పునరుత్థానముల ద్వారా ప్రతి ఒక్కరికి రక్షణ ప్రసాదించాలని ఆయనకి ఇష్టం. ఎవరు కూడా రక్షణ ప్రణాళిక నుంచి దూరం పోదు, తప్పించుకోవద్దని ఆయన ఉద్దేశం. అంతకాలంలో బంధింపబడినటువంటి పాప ప్రజలందరికీ, ఇంకా దీని సత్యమును గ్రహించలేనటువంటి వారందరికీ ఈ సత్యాన్ని తెలపాలని దేవుడికి ఇష్టం. ప్రతి పాపి రక్షింపబడాలని, ప్రతి కఠిన హృదయం మాంస హృదయం కావాలని, ప్రతి వాణిలో ఉన్నటువంటి అంధకారము లేక సాధారణ సంబంధానికి చెడిపోవాలని, తొలగిపోవాలని, ప్రతి వ్యక్తి యొక్క మోకాలు యేసు ప్రభు పాతాల చెంత చేరి తనను ఆరాధించాలని ఆయన తన రాకడ కొరకు ఇంకా పొడిగిస్తూనే ఉన్నాడు. నాకు జ్ఞాపకం ఉన్నట్టుగా 58వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు పొడిగిస్తూనే ఉన్నాడు. ఇంతకంటే ముందుగా వస్తే ఒకవేళ ఎంతోమంది చనిపోయేవారు, లేక ఎంతోమంది రక్షణ పొందకుండానే, దేవుని ఎరగకుండానే 6:30 అగ్నికి వెళ్ళిపోయేవారు. ప్రియమైన బిడ్డలారా, ఈ మాట మనం గమనిస్తాం. యేసు చేసే ఆలస్యం వెనకాల, అంటే ఆయన రాకడ విషయంలో నిత్యజీవం ఉందని ఎంతమంది గ్రహించి విశ్వసిస్తున్నారు? ఈ వాక్యం వింటున్నా నీవు గ్రహించినావా? నీవు విశ్వసించినావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? అందరూ మోక్షరాజ్యంలో చేరి చిరకాలం ఆయనతో సహవాసం చేయాలని, ఆయన రాకడలో ఆయనతో కూడా కలిసి సంతోషించాలని, ఆయన నమ్ముకున్న వారందరితో కూడా స్తుతిగానం చేయాలని ఆయనకి ఇష్టం. ఆయన ఆలస్యంలోని రహస్యం లేక ఉద్దేశం, ప్రణాళికను మనం అర్థం చేసుకొని ఆయన ఆ సుందరమైన లేక ఆనందదాయకమైన రాకడ కొరకు కనిపెడుతూ ఉండాలి. ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశంలో మేఘంలో మనమందరం ఎత్తపడతాం. నిమిషంలో మనమందరం ఎత్తపడతాం. మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటాం. ఇక అక్కడి నుంచి అందరూ ప్రభుత్వం కలిసి ఏకముగా పరలోకంలో, ఆ బంగారు వీధులలో, ఆ సుందరమైనటువంటి పట్టణంలో, దేవుని సన్నిధానంలో సాక్షాత్తు ఉండకపోతున్నాం. ఈ మధురమైన అనుభూతి, ఈ సంతోషకరమైనటువంటి సమయాన్ని నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? అట్లయితే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఎప్పుడో చిన్నప్పుడే చెప్పారు వస్తారని, ఇంతవరకు రాలేదు. 30 సంవత్సరాలు అయిపోయింది, 40 సంవత్సరాలు అయిపోయింది, 60 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెప్పుడు వస్తారండి అనేటువంటి మాటలు, నిర్లక్ష్యంతో కూడిన మాటలు, దేవునికి ఇష్టమైన మాటలు మనం మాట్లాడకూడదు. వాక్య విరుద్ధంగా మనం మాట్లాడకూడదు. ఆయన మాట తప్పని వాడు, ఆయన సత్యవాది. సత్యమును గురించి చెప్పుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందరి దేవుళ్ళలా కాదు, నిజమైన దేవుడు, వాగ్దానం చేసి నెరవేర్చే నిబంధన దేవుడు యేసు క్రీస్తు అనే రక్షకుడు చెప్పినటువంటి మాటలు. ఆయన మాటలు మనకు బహు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. దావీదు కుమారుడు ఏమంటాడు? దావీదు మహారాజు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకును వెలుగునై ఉన్నవని. ఇటువంటి శ్రేష్టమైన వాక్యం మనం విన్నప్పుడు మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తలలు వంచండి, మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. వాక్యం విన్న తర్వాత మనం సిద్ధంగా ఉన్నామా? 2 విషయాల కొరకు మనం ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి. మన మరణం కొరకు, లేక యేసు ప్రభు యొక్క రాకడ కొరకు. ఏదైనా మనం సంభవించవచ్చు, మనకు తెలియదు. ఏది సంభవించినా ప్రభువును కలుసుకుంటాం మధ్యాకాశంలో, సదాకాల పరలోకంలో నేను ఆయనతో కూడా ఉండబోతానని గొప్ప నమ్మకము, నిరీక్షణ మనకు కలగాలని దేవుడి యొక్క మాట. మాట్లాడే దేవుడు, సత్యమైన దేవుడు, మానవుని యొక్క రక్షణ సంకల్పంతో ఈ లోకానికి వచ్చినటువంటి ఒకే ఒక దేవుడు ప్రభు యేసు. నేను స్తుతిస్తున్నాను. మీరు మాకు తెలియజేసిన 3 మాటల కొరకు నీకు వందనాలు. మీరు చేసేటువంటి ఆలస్యము వెనకాల ఒక గొప్ప రహస్యము, ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం మీరు కలిగి ఉన్నారని మాకు 3 సంఘటనల ద్వారా, అబ్రహాం విషయంలో కానీ, లాజరు విషయంలో కానీ, మీ రాకడ విషయంలో కానీ మాకు జ్ఞాపకం చేసిన దేవా, నిన్ను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం. యేసయ్యా, మీ మాటలు ఎంత ఖచ్చితమైనవి ప్రభు. మీ మాటలో అబద్ధము లేదు, రహస్యాలు, మోసాలు అసలుకే లేవు. మీ వాక్యము సత్యమైన సంబంధమైన వాక్యం. ఈ వాక్యం ద్వారా నన్ను దర్శించినారు ఒకసారి, నన్ను, నా జీవితాన్ని మార్చినారు. ఇప్పుడు నేను నీ యందు ఆనందిస్తాను. నీవే నా రక్షకుడు, నా ప్రభువుని నమ్ముకున్నాను. మీరు ఎప్పుడు ఈ లోకాన్ని దిగి వచ్చినా, నేను ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా, నేను నీతో కూడా సదాకాలం ఉంటానని గొప్ప విశ్వాసము, నిరీక్షణ నాకు దయచేశారు. ఈ ధైర్యం నాకు ఇచ్చారు. మీకు
లోకంలో ఈ ఎవ్వరు కూడా ఈ మాకు విశ్వాసము, రక్షణ, ఈ ఎదురు చూసేటువంటి ధైర్యము మాకు ఎవరు ఇవ్వలేరు ప్రభువా. మీరు మాత్రమే ఇవ్వగలరు. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా ప్రభువా. వాక్యం నిర్లక్ష్యం చేయకుండా వాక్యమును గ్రహించి అర్థమునకు లోబడి మిమ్మల్ని స్వత్త రక్షణగా అంగీకరించడం, నీ వాక్యమునకు భయపడటం నేర్పించమని ప్రార్థిస్తున్నాం. ఇలా చెప్తున్న వారు చాలామంది చూసాం. ఇలాంటి ప్రసంగాలు కూడా మేము విన్నాము. ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు నేను వింటూనే ఉన్నాను. ఏది యేసుప్రభు రాలే, నేను పోలే అని కొంతమంది నిర్లక్ష్యంగా ఉండవచ్చు, తాత్సారం చేస్తూ ఉండవచ్చు, సోమరితనంగా ఉండవచ్చు. ప్రభు, మీరు అనుకొనని గడియలో వస్తానని మీరు చెప్పారు. ఎవరు మోసపోకుండా, ఎవరు భయంకరమైన తీర్పులో నిలబడకుండా, ఎవరు ఆ భయంకరమైన నిత్యాగ్నిలోనికి, నరకమనేటువంటి బాధలోనికి వెళ్ళకుండా అందరినీ ప్రభు నిజమైన దేవుడు, నా రక్షకుడు, నా కొరకు శిలువలో మరణించాడు, రక్తం కార్చాడు, ఆ రక్తంలో నా పాపాలు కడుక్కుంటాను, నేను ఆయన బిడ్డను అవుతాను అని ఒప్పుకొని ఇష్టపట్టుకు సహాయం చేయమని ఇచ్చిన ఈ సుందరమైన సమయం కొరకు, బహుస్పష్టమైన సమయం కొరకే వందనాలు చెల్లించుకుంటూ ఈ మా ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుస్వామి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనకందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమెన్.